హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో శనగనీళ్ళ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ చారుని శనగపప్పు చారు అని లేదంటే చింతకాయ చారు అని కూడా పిలుస్తారనమాట. మా ఇంట్లో ఏదైనా పండగ జరిగిన తర్వాత కుదిరితే ఆ రోజు కానీ లేదు అంటే నెక్స్ట్ డే కానీ కంపల్సరీగా ఈ చారు చేసుకుంటాము. సో మరి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. సో మనం శనగనీళ్ళ చారు చేసుకుంటున్నాం కదా, అది చింతకాయతో చేస్తున్నానండి. అందుకోసం నేను ఇక్కడ ఒక 4 చింతకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇవి కాస్త కండ ఎక్కువగా ఉన్నాయి, అంటే పులుపు ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకోసం నేను ఇక్కడ 4 తీసుకున్నానండి. ఇందులోకి వాటర్ వేసుకుని ఇప్పుడు స్టవ్ పై పెట్టి హై ఫ్లేమ్లో 3 to 4 minutes పాటు ఉడికించుకుంటే అవి మెత్తగా ఉడికిపోతాయి అనమాట. చాలా త్వరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని గుచ్చుకొని చూస్తే మెత్తగా ఉంటుంది. అలా ఉంటే కనుక ఉడికిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి పూర్తిగా చల్లారిపోతాయి అన్నమాట. తర్వాత మనం శనగనీళ్ళ చారు చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని ఇందులోకి శనగనీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఇవి ఎలా వస్తాయి అంటే, మనం ఏదైనా పండగ కానీ ఏదైనా పని ఉన్నప్పుడు బొబ్బట్లు కానీ బూరెలు కానీ చేసుకోవడానికి పప్పును ఉడికించుకుంటాం కదా, పచ్చిశనగపప్పుని. ఆ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి ఉడికించుకుని పప్పు వాడుకొని ఆ వాటర్ ఏవైతే ఉంటాయో వాటితో విధంగా చారు చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా శనగపప్పు నానబెట్టి ఉడికించుకుని ఆ వాటర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో ఉంచుకుని ఇందులోకి కట్ చేసుకున్న టమాటో ఒకటి వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా బెండకాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. వీటితో పాటు ఒక ములక్కాడ కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. తర్వాత వంకాయ ముక్కలు వేసుకున్నాను. ఇంకా ముల్లంగి, క్యారెట్, అలాగే ఆనపకాయ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ 2 రెమ్మల కరివేపాకు వేసుకుని 3 teaspoons ఉప్పు వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది అనమాట దీనికి ఉప్పు. తర్వాత ఒక 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం వేసుకున్నాను. అలాగే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా బాగా మెదుపుకొని విధంగా జ్యూస్ తీసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అండ్ మీకు రసం ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటున్నారో అంతవరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 glass వరకు వాటర్ వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఒక 2-3 నిమిషాలకి బాగా మరగడం స్టార్ట్ అవుతుందండి. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 minutes పాటు మరిగితే కాస్త దగ్గరకు అవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పై వేరే బౌల్ పెట్టుకుని ఇందులోకి ఒక 2 tablespoons వరకు ఆయిల్ వేసుకోవాలి, మనం తాలింపు పెట్టుకోవడం కోసం. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని బాగా దంచుకుని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా దోరగా వేయించుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లి అలాగే ఉల్లి కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 teaspoon మినపప్పు, అలాగే 1 teaspoon ఆవాలు, 1 teaspoon మెంతులు, 1 teaspoon జీలకర్ర, ఇవన్నీ వేసుకుని పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకుని ఇవన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి. చారుకైనా లేదంటే రసంకైనా కూడా అది బాగా మరగడంలోనూ అలాగే పోపు బాగా వేగడంలోనే రుచి ఉంటుందండి. ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే మరిగించి పక్కన పెట్టుకున్న శనగనీళ్ళ చారు ఉంది కదండి, అందులోకి వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే ఈజీగా అయిపోయేటువంటి రుచికరమైన శనగనీళ్ళ చారు రెడీ అయిపోతుంది. ఈ చారుని మనం వేడిగా తిన్నప్పుడు చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా లైట్గా పులుపు ఉండి చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకి ఏదైనా అప్పడం ఏమైనా ఉంటే చక్కగా నంచుకొని తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. మరొకసారి మీరు కూడా ఈ విధంగా శనగనీళ్ళతో చారు ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.